రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దారుణం జరిగింది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే ఉన్మాది 6గురిని దారుణంగా హత్య చేశాడు. ఒకే కుటుంబానికి చెందిన 3గురితో పాటు తన భార్య, 2 పిల్లలను కూడా కిరాతకంగా చంపేశాడు. గతంలో తనపై వేధింపుల కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి, నాయనమ్మను తెల్లవారుజామున కత్తులతో నరికి చంపాడు. అనంతరం తన భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుణ్ణి కూడా అతి కిరాతకంగా అంతమొందించాడు. హత్య అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతున్నానని చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాబాద్లో పక్కింటి బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు, ఆమె తల్లి మే 16న రాజ్ కుమార్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవలే బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన రాజ్ కుమార్ తనపై కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షను మనసులో పెంచుకున్నాడు. ఆ కక్షే శనివారం తెల్లవారుజామున ఓ మారణకాండకు దారితీసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత షాబాద్కు వెళ్లిన రాజ్ కుమార్ పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత బాధిత బాలికను బలవంతంగా తన వెంట తీసుకువెళ్లాడు. రాజ్ కుమార్ స్వగ్రామమైన దైవాలగూడ శివార్లోని చెరువు వద్ద బాలికను హతమార్చాడు. అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లిన నిందితుడు భార్య సరితతో పాటు 2 కుమారులు పరీక్షిత్, దైవిక్షిత్తును అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఇదే అంశంపై సిపి తరుణ్ జోషి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కిడ్నాప్ లేదు, ఈ వాజ్ జస్ట్ స్టాకింగ్ హర్. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇది ఇంట్లో వచ్చి టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. సార్ అమ్మాయిని చెరువు కాడికి తీసుకెళ్ళారు కదా, ఏమైనా అమ్మాయిని చెరువు కాడికి తీసుకెళ్ళారు కదా, అవును, ఏమైనా అత్యాచారం లేదు. ఇట్ ఈస్ జస్ట్ PMAలో we will get some further details. వాళ్ళ మదర్ని బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది. దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. అయితే కార్లో వెళ్ళాడు సార్, ఎట్లా సార్ అట ట్రావెల్ ఇక్కడ నుంచి అక్కడికి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది కదా. హీ హాజ్ యూస్డ్ కార్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇప్పుడు మైనర్ అమ్మాయిని చంపడానికి ఒక కారణం పోక్సో కేసు ఇవన్నీ ఉన్నాయని, బట్ ఎందుకు భార్య పిల్లల్ని ఎస్, సో వీఆర్ ఆల్సో దాని గురించి మాకు కూడా వీఆర్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఇది ఇంతకు ముందు ఇది భార్య తరఫు నుంచి, వాళ్ళకి ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఏమీ కంప్లైంట్స్ లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏం మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ నో వై హీ కిల్డ్ హిస్ ఓన్ వైఫ్ అండ్ చిల్డ్రన్. వీఆర్ చెకింగ్. How many teams are working, sir? As of now 7 teams are there. Okay, sir. Okay, thank you. ఎన్ని సెక్షన్స్ కింద సార్, అంటే లైక్ ఈ ప్రీవియస్ కేసులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్? ఫస్ట్ వి గెట్ హిమ్, దెన్ విల్ రీకన్స్ట్రక్ట్ ద సీన్. ఎందుకు చేశారు, ఎలా చేశారు అని రీకన్స్ట్రక్ట్ చేసి వి విల్ రైట్. హత్యలు చేసిన అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రాజ్ కుమార్ 6గురిని హత్య చేసినట్లుగా చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సైబరాబాద్ సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఉన్నతాధికారుల బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. షాబాద్ హత్యల నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. 6గురిని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడని అన్నారు. తన భార్య, పిల్లలను ఎందుకు చంపాడో విచారణ తర్వాతే తెలుస్తుందన్నారు. బాలిక తండ్రిని రాజ్ కుమార్ చంపాడనే ఆరోపణలో వాస్తవం లేదన్నారు సిపి. సెక్షన్ 78 బిఎన్ఎస్లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలోగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్
11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము పిఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. అక్యూజ్డ్ పర్సన్ ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. ఇమీడియట్లీ కేస్ బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. విలేజ్లో లేదు, ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేసాము. అప్పుడు తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం మా కోర్టు కూడా దే హ్యావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్ట్ విల్ ఎక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూశాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాము. మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నియర్లీ 1.5 to 2 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్డ్. వైఫ్ తరఫు నుంచి ఏం కంప్లైంట్ లేదు. పోక్సో 1 కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దాట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వరల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సో ది కాజ్ ఆఫ్ డెత్ వాస్ హార్ట్ అటాక్. యాక్చువల్లీ దాని గురించి ఏం మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ నో వై హీ కిల్డ్ హిజ్ ఓన్ వైఫ్ అండ్ చిల్డ్రన్. వీఆర్ చెకింగ్.